నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ గోశాలకు సంబంధించి ఏదో ఆందోళన చేశారు. మీ ఏం చెప్పాలనుకున్నారు అది చెప్పారు. అక్కడ నిజంగా తప్పు జరిగితే ఎవరన్నా దానికి శిక్ష ఉండాల్సిన అవసరం ఉంది, దాన్ని ఎవరో కూడా కాదనలేదు. కానీ ఈ అంశంలో మాట్లాడినవి పవన్ కళ్యాణ్ గారు కుమారుడి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో మాజీ మంత్రి రోజా గారు మీ పార్టీ అధికార ప్రతినిధి ఆ రకమైన మాటలు మాట్లాడడం సమంజసమా? ముందు రాజకీయాలన్నీ కూడా పక్కన పెడదాం, ఎవరు మాట్లాడిన ఇలాంటివి? ఇప్పుడు టీటీడీకి సంబంధించిన వ్యవహారంలో మొదటి నుండి వీళ్ళు చెప్పిన హామీలు చేయలేరు కాబట్టి ఏదో విధంగా సబ్జెక్టు డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భారతదేశం కాదు ప్రపంచం అంతా వెంకటేశ్వర స్వామి అంటే అభిమానించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరనే వీళ్ళు గేమ్స్ ఆడుతున్నారు కాబట్టి ఈ గేమ్స్ ఆడడం వల్ల దేవుడు ఏమన్నా ఆ విధంగా సృష్టిస్తున్నాడు అనే విధంగా ఏమో మాట్లాడిండొచ్చు. దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారిని ఎన్నోసార్లు అన్నారు. ఆయన 7 కొండలు అనేది జీవో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు ఏదో చేసినట్టు చెప్పి ఆయన కొండలో పడి చనిపోయినారని ఇదే పెద్ద మంచులన్న సందర్భాలు ఉన్నాయి. దాని పెద్ద సీరియస్గా తీసుకొని ఇప్పుడు మీరు అంటున్నారు, ఇంతవరకు డిబేట్లో మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి, తర్వాత అల్లు అర్జున్, వీళ్ళందరూ కలిసి ఆగ్రహాన్ని తట్టుకోలేరు, కానిపోతారు, మణిపోతారు. టోటల్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల జనమే కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 10 కోట్ల జనం ఉన్నప్పుడు దాదాపు 660 మంది చనిపోయినారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. అన్ని మనం అంత సీరియస్గా తీసుకునేది ఏదో మాట దాన్ని కూడా ఖండించామండి. అది సీరియస్గానే తీసుకున్నాం, ఎవరు మాట్లాడేదని. డిబేట్ లో వర్మ గారు ఖండించింది. డిబేట్ లో కాదండి ఇప్పుడు మీరు ఖండించలే. ఎవరు ఖండించాలి? ఖండించాల్సిన వాళ్ళు ఖండించాలి. ఇప్పుడు మీరు ఎవరెవరు చెప్తున్నారో వాళ్ళందరూ ఖండించాలి. వాళ్ళందరూ మీటింగ్లో ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం గమనించలే. మనం గమనించి అప్పటికప్పుడు కౌంటర్ వేసిన సందర్భాలు లేవు, వాళ్ళు మాట్లాడే సందర్భాలు లేవు. కాబట్టి ఇది ఎంత పెద్ద సీరియస్ విషయం అయితే కాదు, దాన్ని అంత సీరియస్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ పరిణామాలకు సంబంధించి ఆమె డిస్కషన్లో భాగంగా మాట్లాడింది. అదేవిధంగా వీళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు టీటీడీ వస్తున్నాయి. ఇప్పుడు గోశాలకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. గోశాల ఈవో ధర్మారెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రికల్చర్ వాళ్ళకి ఇచ్చినారు. అగ్రికల్చర్ స్టూడెంట్స్, అగ్రికల్చర్ వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. దాన్ని లీజు రద్దు చేసుకుని వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని పట్టించుకునే వాళ్ళు. పట్టించుకోకపోతే ఎండాకాలము ఆ మేత కానీ నీళ్లు కానీ ఏసు కానీ రకరకాల కారణాలతో చనిపోవడం మాత్రం జరుగుతుంది. జరిగినప్పుడు జరిగిందని చెప్పినారు. జరిగిందని చెప్పిన తర్వాత ఛాలెంజ్ చేసిన వాళ్ళే కదా. దమ్ము ఉంటారా, ధైర్యం ఉంటారా, మొగోడు అవుతారా, అది ఇదంటే సరే వస్తామని చెప్పినారు. వస్తామని చెప్పిన తర్వాత ఇంటికాడ పోలీసులు పెట్టారు. ఈ విధంగా పెట్టడమే కాకుండా అనేక రకాలుగా అండి మీరు నేను చూస్తున్నాము. ఆడ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు మాట్లాడుకున్న ప్రపంచం అంతా ఆయన కల్లా ఎదురు చూస్తారు. ఆయన అంటే పడి సత్యాలు ఉన్నారు, రాత్రి మొగలు కాపురాలు కాసుకొని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూలోనే వాళ్ళు మాట్లాడి మాటలు ఏం మాట్లాడలేదు. పంది కొవ్వు. మోహన్ రెడ్డి గారు ఏంటి మీరు ఏదో వార్తలేవో హల్చల్ చేయిస్తున్నారట, అంతా వ్యతిరేకంగా ఉన్నారు, కూటమిలో ఎమ్మెల్యేలు 60 మందికి పైనే వాళ్ళు వెళ్ళిపోవడానికి చూస్తున్నారు అని చెప్పి ఏదో చిచ్చు పెడుతున్నారట, నిజమా? రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది వైసీపీ. గతంలో జరిగిన దానికి వైసీపీ, ప్రస్తుతం జరిగేదానికి వైసీపీ, రేపు జరగబోయేదానికి వైసీపీ, ప్రతిదీ వైసీపీ. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇష్టము, వాళ్ళ కథ, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు మాట్లాడతారు. దాన్ని తీసుకొచ్చి మాకంట కట్టడం మంది 60 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. మేము రేపు అన్నాడు పడగొడతామని మేమన్నా అంటిమే అనలేదు కదా. మేమన్నా కూడా దాని ఎందుకు గుమ్మడికాయలు కంటే భుజాలు పట్టి తడుపుకుంటున్నారు. వాళ్ళు ఆ పని చేసుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రవర్తన ఆ విధంగా ఉంది. ఇప్పుడు రేపమన్నాడు అమెరికా పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమెరికా పోతే అక్కడ పోయి కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఏంటండి కాదు, అమెరికాలో ముఖ్యమంత్రి చేస్తారా, ఆంధ్రాలో చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు? రామారావు అమెరికా పోతే ఇక్కడ ముఖ్యమంత్రి ఏంటంటే అక్కడ ముఖ్యమంత్రి కాదు, అమెరికాకు పోయి ప్లాన్ చేసుకుంటారు. అవునా? ప్లాన్ చేసుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లో ఉన్న ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇప్పుడయ్యా మళ్ళీ తర్వాత చూద్దాం, మనకు బ్రహ్మాండ మెజార్టీ ఉంది కదా. ఈ మెజార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన పార్టీకి, మన నాయకుడికి మనకు ఉంది కదా. లోకేష్కి ఏం తక్కువ ఉంది? ఆల్రెడీ పాదయాత్ర చేసినాడు, రాష్ట్రంలో బ్రహ్మాండంగా మనం మంత్రి పదవి ఇచ్చినాము, గతంలో మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు చేసేద్దామని మనకి ఇంత మెజార్టీ ఉన్నప్పుడు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏసు పారైపోయిన తర్వాత మళ్ళీ రేపే గవర్నమెంట్ వస్తుందని నమ్మకం లేదు. లేనప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అనిపించుకోకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఉన్నారో ఆ విధమైన పరిస్థితి వస్తుంది. మనం చిన్న డౌట్, ఇది క్లారిఫై చేయండి. అమెరికాలో ఎవరితో డిస్కస్ చేస్తారండి ఆయన? ఈయన వర్మ గారు మోహన్ రెడ్డి గారితో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అమెరికా ఎందుకు అంటున్నాను? ఆయన ఏదో విదేశాలకు వెళ్తున్నాడు కదా, అమెరికానే ఎక్కడ పోతున్నా అక్కడ డిస్కస్ చేసుకుంటారా?
బర్త్డేకి వెళ్తున్నది, బర్త్డేకి ఆయన దాదాపు చాలా తక్కువగా పోతాడు అనమాట ఇతర దేశాలకు. ఈసారి పోతున్నాడంటే అవకాశం వచ్చింది, అవసరం వచ్చింది, వాళ్ళు మాట్లాడుకోవాల్సింది ఉంది, వీళ్ళందరి ముందర మాట్లాడడానికి కాదు కాబట్టి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మొన్ననే వర్మ గారు ఏమన్నారు, కూటమిలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని ఆయన మాట్లాడితే, ఆయన మాట్లాడిన తర్వాత అయితే కాదండి, కాదు ఇప్పుడు వాళ్ళు భయపడింది, బయట ప్రచారం జరుగుతుంది నిజమే మాట మీ మీద. అంటే మీరు సీసీ కెమెరాలు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుంటారు, మరి వాళ్ళు మాట్లాడుకోవడం ఇంట్లో మాట్లాడుకోవచ్చు కదా, అమెరికా వెళ్ళి మాట్లాడుకుంటున్నారంటే మీకు ఇంత భయపడుతున్నారు అనమాట. ఇంట్లో ఉంటే లీక్ అవుతుంది కదండి, ఇంట్లో ఉంటే అదే అంటున్నాను, ఇంట్లో లీక్ అవుతుంది అంటే ఏమన్నా పెట్టారా కెమెరాలు ఏమన్నాని? వాళ్ళు పెట్టుకోండొచ్చు కదా, ఎవరినో ఒకరిని బదనాం చేయడానికి వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి, ఆ చేసినట్టు ఎవరికి బయటకు వస్తాయి కాబట్టి, బయటకు వచ్చిన తర్వాత ప్రచారం వచ్చింది కాబట్టి, ఆ ప్రచారం రాకుండా ఉండాలంటే బయటకు వస్తే అసలు ఇంటర్నల్ గా కూడా ఎవరికి తెలియకుండా వాళ్ళే తెలుసుకోవాలి కదా, బయట వాళ్ళు కానీ ఇంట్లో కానీ పిఎల్ కానీ ఆఫీస్ కానీ తెలియకుండా జరగాలంటే బయటికి పోవాలి కదా. బయటికి పోతుండగానే అది జరుగుతుందని నేను అనుకుంటున్నా. అది జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ లుక్కలకు మొదలవుతాయి. ఇక్కడ లుక్కలకు మొదలైన తర్వాత మీరు చెప్పినట్టు 60 మంది పోతారు, 600 మంది కార్యకర్తలు బయటకు వచ్చారో చెప్పలేం కదా. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి మీరు చెప్పినట్టు వాళ్ళకి వాళ్ళే ఏమన్నా చేసుకోవచ్చు, కానీ మేము చేయాల్సినంత అవసరం లేదు, మేము చేసే పరిస్థితి రాదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని మా మీద రుద్దాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా కూడా మా మీదనే రుద్దడం. ఇప్పుడు మొన్నటి దాకా ఏం చెప్పి 14 లక్షల కోట్లని మీ ముందర, నా ముందర, అందరి ముందర ఎలక్షన్ ముందు చెప్పిన తర్వాత మేము మళ్ళీ సూపర్ 6 ఇస్తామని చెప్పి బ్రహ్మాండంగా ప్రచారం చేసింది. సూపర్ 6 ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమంటే అసెంబ్లీలో పైకి చూస్తే ఖాళీగా ఉంటుంది, గల్లాపెట్ట ఖాళీగా ఉండేది అప్పుడే తెలుసు, ఇప్పుడు తెలుసు. అది తెలిసిన తర్వాత ఈ రోజు మళ్ళీ మాట మాట్లాడాల్సిన అవసరం మీదంతా వందే భారత్ ఎక్స్ప్రెస్, అసలు స్టాప్ ఉండదు, ఫాస్ట్ కొట్టుకెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరు టైం కాబట్టి నేను మాట్లాడకపోతే వాళ్ళకి ఇవ్వాలి కదా మళ్ళీ. లేదు ఓకే.